నమస్తే అండి. గతంలో రాయలసీమ జిల్లాల్లోని 2 పట్టభద్రులు అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్కు బుద్ధి చెప్పాలని వైసీపీ శ్రేణులు వ్యతిరేకంగా పనిచేశాయి. పట్టుబట్టి మరీ 3 చోట్ల వైసీపీ అభ్యర్థులను ఓడించడంలో వైసీపీ పార్టీ శ్రేణులే క్రియాశీలక పాత్ర పోషించాయి. ఆ 3 స్థానాల్లో కూడా ఓటమే. ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ ఎలా పతనం అయ్యిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇదే పరిస్థితి కూటమి పార్టీలకు కూడా రావచ్చేమో అంటున్నాయి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు. ఈ నెల 27న మన రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయ 2 పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నటువంటి. అయితే ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవాలని చంద్రబాబు గారు పట్టుదలతో ఉన్నారు. పదే పదే ఎమ్మెల్సీ ఎన్నికలపైన సంబంధిత మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఎలాగైనా గెలిచి తీరాలని చంద్రబాబు గారు అంటున్నారు. కానీ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి పట్టుదల క్షేత్రస్థాయిలో కనిపించడం లేదనేటటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నది. అయితే క్షేత్రస్థాయిలో ఈ విధంగా కనిపించడం లేదని, మాయ మాటలతో మభ్యపెట్టడం మినహాయిస్తే చేసింది ఏమీ లేదనేటటువంటి ఆవేదన చాలామందిలో ఉంది. ఇక జనసేన విషయానికి వస్తే తమకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని బహిరంగంగానే వారు విమర్శిస్తున్నారు. టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కూడా తమ పనులు ఏవి కూడా జరగడం లేదని ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళు కూడా. అయితే సీఎం, డిప్యూటీ సీఎంలకు బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలే అనేటటువంటి భావన చాలామందిలో ఉంది. గతంలో జగన్కు బుద్ధి చెప్పడానికి వైసీపీ శ్రేణులు ఇలాగే చేశాయనేటటువంటి స్ఫూర్తిని కూటమి నేతలు కూడా తీసుకుంటారు అనేటటువంటిది ఇప్పుడు చర్చకి తెరలేచింది. ఉదాహరణకు తెనాలిలో తీసుకుందాం. ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించాలని సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆయన నాయకత్వంలో సమావేశాలు నిర్వహించారు. కానీ ఆయన అనుచరులు ఆలపాటి రాజేంద్ర గారికి పని చేస్తే వేరేలా ఉంటుంది, పనిచేసే పరిస్థితి ఉండదని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆలపాటిని గెలిపిస్తే మరో పవర్ సెంటర్ అక్కడ తెనాలిలో ఏర్పడుతుంది అనేటటువంటి భయం నాదెండ్ల గారిలో ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు పైకి అలా ప్రచారం చేసినప్పటికీ కూడా ఆయనలో అట్లాంటి భయం ఉంది అనుకుంటున్నారు. మరి పొన్నూరులో ధూళిపాల నరేంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజేంద్రకు మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అనుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీపై జనసేన నాయకులు కత్తులు నూరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా ఉంటారనే గ్యారంటీ లేదు. అందుకే 2 పట్టభద్రుల స్థానాల్లో కూడా గెలుపు గురించి టీడీపీ ధీమాగా చెప్పలేనటువంటి పరిస్థితి. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.